అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు బిగ్ గిఫ్ట్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టికెట్ల ధరల పెంపునకు అనుమతినిచ్చారు. సింగిల్ స్క్రీన్ టికెట్ పై ₹100 పెంపుకు సంబంధించి, అలాగే మల్టీప్లెక్స్లో టికెట్ పై ₹125 పెంపు, అలాగే 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంపుకు సంబంధించి అయితే ఒక జీవో వచ్చినట్లుగా తెలుస్తోంది. 19న బెనిఫిట్ షో కూడా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక బెనిఫిట్ షో టికెట్ ధర ₹500గా ఉండనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ ధరల పెంపుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తోంది ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్కి ఇది ఒక గిఫ్ట్ లాంటిది, చంద్రబాబు గిఫ్ట్ ఇచ్చారు అని అభిమానులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అప్డేట్స్ ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఇది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైక్స్ ఇవ్వడం అనేది ఊహించిన పరిణామమే. అండ్ ఇక్కడ గిఫ్ట్ ఇవ్వడం అనేది మనకు మొదటిసారి కాదు. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ గతంలో ఓజీకి ఆల్రెడీ ఇచ్చారు. ఓజీకి వచ్చినప్పటికీ మనకు ఏపీలో ప్రీమియర్ టికెట్ ధర ₹1000 అనుమతి అనేది జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత మల్టీప్లెక్స్ కి ₹150, సింగిల్ స్క్రీన్ కి ₹125 చొప్పున పెంపులు అనేవి ఓజీకి భారీగా ఇచ్చారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కి దాంతో పోల్చుకుంటే మనకు కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. అంటే బెనిఫిట్ షో ₹500, మల్టీప్లెక్స్ కి 125, సింగిల్ స్క్రీన్ కి ₹100 ఇవ్వడం అనేది ఓజీ కంటే తక్కువ. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుకున్న విడుదల తేదీ కంటే ముందుగానే రావడం, ఒత్తిడి తీసుకోవడం, తర్వాత ఈ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చాలా వేగంగా చేయడము, ఇవన్నీ ఎందుకు టాక్సిక్ తప్పుకోవడం వల్ల ఉగాది, రంజాన్ పండుగలు వీటన్నిటి సెలవులను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతలు తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం నుంచి టికెట్ పెంపు రూపంలో మద్దతు అయితే దొరికింది. అంటే ఇతరులు విమర్శలు చేయకుండా ఒకంత లిమిటెడ్గానే పెంపు జరిగింది, అందరికీ అందుబాటు ధరలో ఉండే విధంగానే ఉంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఆ కోణాల్లో చూడొచ్చంటారా ఇది? అంటే ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేటప్పటికి మనకు హైప్ కానీ దాని మీద ఉన్న అంచనాలు కానీ పతాక స్థాయిలో లేవు, అంటే ఓజీతో పోల్చుకుంటే. ఎందుకంటే మనం ఒక సినిమాకు టికెట్ రేట్ నిర్ణయించే విషయంలో దాని బడ్జెట్, స్కేలు, విజువల్ గ్రాండియర్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అలా చూసుకున్నప్పుడు మనకు ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్. అంటే ఇందులో కల్కి లాగానో లేకపోతే సలారు, దేవర లాగానో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, గ్రాఫిక్స్ లాంటివి ఏవి ఉండవు. అలాంటప్పుడు విపరీతంగా పెంపు కనుక తీసుకుంటే కనుక దాని పట్ల ప్రేక్షకుల్లో నెగిటివ్ అభిప్రాయం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ శాతం ఆడియన్స్ కి సినిమా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో అందుబాటు ధరలోనే తీసుకొచ్చారనేది అయితే మనం చూడొచ్చు. బడ్జెట్ కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే ఓజీతో పోల్చుకుంటే మనకు దాదాపుగా 40-50% లోపలే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తయినట్టుగా మనకు సమాచారం ఉంది. అంటే ఏ విధంగా ఉండబోతున్నాయంటారు కలెక్షన్ల మీద ఎఫెక్ట్? అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తుంది కదా, మొదటి రోజు ఈ విధమైనటువంటి రికార్డు, లేకపోతే ఒక వారం తర్వాత ఈ కలెక్షన్స్ అనేటువంటి కొన్ని అనౌన్స్మెంట్లు వస్తాయి. వాటితో ఈ సినిమా పోటీ పట్టడం లేదు, సినిమా అందరికీ అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడాలనేటువంటి ఒక ఉద్దేశం అని హరీష్ శంకర్ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. గబ్బర్ సింగ్ మ్యాజిక్ అనేది రిపీట్ చేస్తామనేటువంటి మాట, అది హైప్ కింద చూడలేమంటారా మనం? ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే గబ్బర్ సింగ్ వచ్చిన 14 సంవత్సరాల తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అనేది రిపీట్ అవుతుంది. అభిమానులు అయితే ఆ స్థాయిలోనే అంచనాలు పెట్టుకున్నారు. అంటే మరొకసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుంది. ఆ హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఈ కలయిక అనేది వాళ్ళలో అంచనాలను అంతకంతా పెంచుతూ పోయింది. సో వీటిని అందుకోవాలి, రికార్డుల పరంగా ఎక్కువ కలెక్షన్ లో రావాలి అంటే అందుబాటు ధరల్లో ఉండడం అనేది సమంజసమే. ఇప్పుడు ఎలాగూ 10 రోజులు తీసుకున్నారు, మనకు టికెట్ రేట్ హైక్ ఏదైతే ఉందో 10 రోజుల పాటు తీసుకున్నారు కాబట్టి సినిమాకు గనక యునానిమస్ గా పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా కలెక్షన్ల పరంగా అది రికార్డులు నెలకొల్పేందుకు అవకాశం అయితే ఇస్తుంది. కానీ ఇక్కడ కండిషన్ అప్లై ఏంటంటే, ఒకటి టాక్ చాలా బాగా రావాలి, రెండోది కాంపిటీషన్ లో ఏదైతే దురంధర్ ద రివెంజ్ ఉందో దాన్ని తట్టుకొని నిలబడగలిగే కంటెంట్ అనేది పవన్ కళ్యాణ్ నుంచి వస్తే గనక అన్ని వర్గాల మద్దతు భగత్ సింగ్ కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే పోటీ కాదు అని కూడా కొంతమంది అంటే ఫ్యాన్స్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ విషయానికి వస్తే ఎక్కడ దురంధర్ పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ టికెట్ రేట్స్ కూడా ప్లస్ అవుతాయి కాబట్టి
కొంచెం గట్టిగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుందంటారా? లేదు లేదు, ఇక్కడ మనం పోటీ అనే కాన్సెప్ట్ ని మనం చాలా ప్రాక్టికల్ గా చూడాలి. ఎందుకంటే మనకు ఉదాహరణకు హైదరాబాద్ నే తీసుకుంటే 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు 9 గంటలకు ఏవైతే షోలు వేస్తున్నారో హైదరాబాద్ లో దురంధర్ రివెంజ్ కు దాదాపుగా 230 దాకా షోలు ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఓకే, అంటే వారం రోజుల ముందుగానే టికెట్స్ అన్ని అంత ఫాస్ట్ గా అమ్ముడుపోతున్నాయి. ఈ రోజుకి కూడా మనకు ప్రతిరోజు సగటున 40 నుంచి 45 వేల టికెట్లు బుక్ మై షోలో దురంధర్ రివెంజ్ కు అమ్ముడవుతున్నాయి. ఓకే, ఈసారి దురంధర్ నిర్మాతలు తీసుకున్న ఇంకొక జాగ్రత్త ఏంటంటే డబ్బింగ్ వర్షన్లను కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. అంటే తెలుగు వర్షన్ కూడా మనకు ఆ ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు దురంధర్ కూడా తెలుగు వర్షన్ రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన బజ్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ అయితే సీక్వెల్ మీద ఖచ్చితంగా ఉంది. మనకు ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నపిల్లలు వీళ్ళు దురంధర్ ని చూడకపోవచ్చు, కానీ రెగ్యులర్ ఆడియన్స్, మాస్ ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాధాన్యత అంటే క్రమంలో మీరు చెప్తున్న దాని ప్రకారం దురంధర్కి టికెట్ దొరకని వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తారా, పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్ దొరకని వాళ్ళు దురంధర్కి వెళ్తారా? ఇది ట్రెండ్, ఇది ఒకటి నడుస్తుంది సోషల్ మీడియాలో రవీంద్ర. ఇది కొంచెం ఆసక్తికరంగానే ఉంటుంది. ఎందుకంటే వీటికి టాక్స్ ఎలా వస్తాయనే దాన్ని బట్టి ముందు అయితే మనకు దురంధర్ రిపోర్ట్ 18వ తేదీ రాత్రి వచ్చేస్తుంది. ఓకే, మనకు ఉస్తాద్ భగత్ సింగ్ 19 ఎర్లీ మార్నింగ్ షోలు పడతాయి కాబట్టి అది ఎలా ఉంది అనేది మనకు బాలీవుడ్ సినిమాతో పోలిక అనేది పెట్టుకోవద్దు పవన్ కళ్యాణ్ విషయంలో అనేది తెలుగు స్టేట్స్ లో పర్టికులర్ గా వస్తున్న ఇది కదా. ఇప్పుడు కేవలం ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరే మనకు సినిమాను నడిపిస్తుంది అనేది మనకు గ్యారంటీ లేదు. ఓకే, ఎందుకంటే ఉదాహరణకు మనం హరిహర వీరమల్లుని తీసుకుంటే సోలో రిలీజ్ అయినప్పటికీ కూడా నిర్మాత ఏఎం రత్నంకు తీవ్ర నష్టాలు వచ్చాయి. అయ్యర్లు చాలా నష్టపోయారు. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఒకటే సినిమాను పుల్ చేయగలిగితే వీరమల్లుకి నష్టాలే రాకూడదు. సో అంతకు ముందు బ్రో కావచ్చు, వకీల్ సాబ్ కావచ్చు, భీమ్లా నాయక్ కావచ్చు, ఇవేవి కూడా మనకు 100 కోట్ల షేర్ తెచ్చిన సినిమాలు కాదు. ఒకవేళ దురంధర్ గాని పోటీలో లేకపోతే టికెట్ రేట్స్ గతంలో ఓజీకి వచ్చినట్లుగానే దీనికి కూడా పెంచేటువంటి పరిస్థితి ఉండేదంటారా? అలా చూడొచ్చు అంటారా? ఇది ఒకవేళ దురంధర్ పోటీలో లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే పెద్ద అడ్వాంటేజ్ ఏమై ఉండేదంటే సోలోగా రిలీజ్ కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులు, అంటే ఇక్కడ క్లాసు మాసు తేడా లేకుండా పండగ సెలవులు మనకు ఫిబ్రవరి నుంచి సరైన సినిమా లేదు కాబట్టి అందరూ హోల్సేల్ గా ఉస్తాద్ భగత్ సింగ్ కి పోటీ వేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు స్ప్లిట్ అవుతున్నారు కాబట్టి మనకు ఆ ప్రభావం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అన్నట్టు దురంధర్ రాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ కనుక ఓజీ రేట్లు తీసుకుని అంటే మనం కలెక్షన్లు కావచ్చు, ఓపెనింగ్స్ కావచ్చు, ఇంకా పెద్ద స్థాయిలో చూసేవాళ్ళం అన్నది నిజం. ఎస్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. పవన్ కళ్యాణ్కు సీఎం చంద్రబాబు బిగ్ గిఫ్ట్ ఇచ్చారని కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టికెట్ ధరల పెంపునకైతే అనుమతినిచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక సింగిల్ స్క్రీన్ టికెట్పై 100 రూపాయలు, మల్టీప్లెక్స్లో టికెట్ ధరపై 125 రూపాయలు పెంపు జరిగినట్లుగా తెలుస్తోంది. 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపు అయితే అమల్లో ఉండనున్నాయి. 19న బెనిఫిట్ షోకి అయితే అనుమతినిచ్చారు. బెనిఫిట్ షో టికెట్ ధర 500 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది.